హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, తెలుగు ట్రేడర్ సూర్య యూట్యూబ్ ఛానల్. మనం ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ గురించి చెప్పుకున్నాం. ఈ ఇండికేటర్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి ఇండివిజువల్గా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూడండి. ఆ ప్లేలిస్ట్లో మనకు స్ట్రాటజీస్ అని ఉంటుంది, అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ స్ట్రాటజీస్ అని ఉంటుంది. ఆ వీడియోలో ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బోలింజర్ బ్యాండ్. ఈ బోలింజర్ బ్యాండ్ ని మనం లాంగర్ టైం ఫ్రేమ్ నుంచి షార్టర్ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. మనకి దీంట్లో బై సెల్ సిగ్నల్స్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనము చూసుకోవచ్చు. ఓకే, మనకు బోలింజర్ బ్యాండ్ ఎగ్జాక్ట్ గా ఏ విధంగా చాలా వరకు మనకు యూట్యూబ్ ఛానల్లో ఉంది. కానీ మనం బోలింజర్ బ్యాండ్ ఇక్కడ మనకు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, మనకి ఏంటి, మనకు బోలింజర్ బ్యాండ్ లో ఇది ఇది లోయర్ బ్యాండ్ అంటారు, ఇది మిడిల్ బ్యాండ్ అంటారు, ఇది అప్పర్ బ్యాండ్ అంటారు. ఓకే, మనకు లోయర్ బ్యాండ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది. అదేవిధంగా అప్పర్ బ్యాండ్ కింద లోయర్ బ్యాండ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ రివర్స్ అవుతుంది. అదేవిధంగా మిడిల్ బ్యాండ్ బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ అప్పర్ ట్రెండ్కి వెళ్తుంది. పెళ్ళి అప్పర్ ట్రెండ్ కైనా అప్పర్ బ్యాండ్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఈ రివర్స్తో పాటు మనము ఈ మిడిల్ బ్యాండ్ యొక్క క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ లోయర్ బ్యాండ్ టచ్ చేస్తుంది. ఈ విధంగా మనకు లాంగర్ టైం ఫ్రేమ్లో మనము ఈ బోలింజర్ బ్యాండ్ యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఒక టార్గెట్ లెవెల్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పైకి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది, ఎగ్జాక్ట్ ఈ లెవెల్ టచ్ చేసింది. ఓకే, రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళుకుంటూ వెళ్ళింది. ఓకే, మార్కెట్ ఓవరాల్గా డౌన్ సైడ్ వెళ్ళి ఎప్పుడైతే ఈ లోయర్ బ్యాండ్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందో మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ కూడా చూడండి, లోయర్ బ్యాండ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, మార్కెట్ రివర్స్ డైరెక్షన్. మీకు చాలా యూట్యూబ్ ఛానల్ చెప్పుంటారు, కొంచెం డిఫరెంట్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ బైసెల్ సిగ్నల్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు లాంగ్ టైం ఫ్రేమ్లో ఈ బైసెల్ సిగ్నల్ బాగా పనిచేస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్గా లోయర్ బ్యాండ్ టచ్ చేస్తే మళ్ళీ మిడిల్ బ్యాండ్ బ్రేక్ అయితే అప్పర్ బ్యాండ్ టచ్ చేస్తుంది. ఇప్పుడు మిడిల్ బ్యాండ్ బ్రేక్ అయింది, అప్పర్ బ్యాండ్ టచ్ చేసింది. ఈ విధంగా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఇండికేటర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్ ఇక్కడే క్లోజ్ అయింది, కాకపోతే ట్రెండ్ కంటిన్యూషన్లో ఉంది కాబట్టి మార్కెట్ ఏ టైంలో రివర్స్ అయ్యేది చెప్పలేము. కానీ బోలింజర్ బ్యాండ్ ద్వారా మనం లాంగ్ వ్యూని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ బై సిగ్నల్, ఇక్కడ సెల్ సిగ్నల్ చూపించింది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెల్ సిగ్నల్ చూపించింది. ఓకే, మనకి ఈ సెల్ సిగ్నల్ ద్వారా మనం ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. అదేవిధంగా 4 అవర్ ట్రెండ్ చూసుకుందాం. మనకు 4 అవర్ ట్రెండ్ కానీ ఓకే, మల్టిపుల్ టైం ఫ్రేమ్లో చూసుకొని ఈ బోలింజర్ బ్యాండ్ తీసుకోవచ్చు. మనకు 1 డే కానీ 1 అవర్ కానీ బాగా ఇంపార్టెంట్, 50 మినిట్స్ కూడా తీసుకోవచ్చు బోలింజర్ బ్యాండ్. స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళు 5 మినిట్స్ 3 మినిట్స్ కూడా చూసుకోవచ్చు. మనకు ఒకటే అండి, దీంట్లో ఈ ఇండికేటర్లో ఓన్లీ లోయర్ బ్యాండ్ కింద క్యాండిల్ క్లోజ్ ఉందా, దానికి సపోర్ట్గా మన వాల్యూమ్ ఉందా, ఏ విధంగా ఉందో చూసుకొని మనం ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు మనము వాల్యూమ్ ఇండికేటర్ని యాడ్ చేద్దాం. ఈ వాల్యూమ్ ఇండికేటర్ని యాడ్ చేసి సూర్య ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్, ఓకే, 1 డే టైం ఫ్రేమ్ పెడదాం. చూడండి, మనకు మార్కెట్ లాంగర్ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ ఏ విధంగా ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మార్కెట్ రివర్స్ డైరెక్షన్ డౌన్ సైడ్ నుంచి రివర్స్ వెళ్ళింది, మళ్ళీ ఎగ్జాక్ట్ ఏమైంది, ఇక్కడ ఒక క్యాండిల్ ఓకే రివర్స్ చూపించింది, రెడ్ చూపించింది. అట్లా ఓవరాల్గా రెడ్ జీరో లైన్ కింద ఉంది కాబట్టి మోర్ కన్ఫర్మేషన్ టు మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఎంతో కొంత డౌన్ సైడ్ రివర్స్ వచ్చింది కాబట్టి ఈ రివర్స్, ఈ 3 సిగ్నల్స్ వచ్చినాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ డౌన్ సైడ్లో ఈ ట్రెండ్ సిగ్నల్ వచ్చింది. మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుందని మనకు రెడ్ నుంచి గ్రీన్గా అవుతుండు, మనకు జీరో లైన్ పైన ఉంది కాబట్టి మార్కెట్ ఓవరాల్గా అప్ సైడ్ డైరెక్షన్. ఈ విధంగా క్యాప్చర్ చేయొచ్చు. దాంతోపాటు మనకు మిడిల్ బ్యాండ్, ఇక్కడ లోయర్ బ్యాండ్ టచ్ చేసింది, ఇక్కడ మిడిల్ బ్యాండ్ టచ్ చేసింది, అప్పర్ బ్యాండ్ కూడా టచ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ రేపు లేదా ఎల్లుండి ఈ మార్కెట్ ఎప్పుడో ఒకసారి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇప్పుడు అదే టైం ఫ్రేమ్లో మనం 1 అవర్ చూసుకోవచ్చు, 50 మినిట్స్ కూడా చూసుకోవచ్చు. మనకు ఈ బ్యాండ్ ఎంత విడ్త్ ఎక్కువ ఉంటే అది ట్రెండ్ డైరెక్షన్ అని అర్థం. బ్యాండ్ ఎంత దగ్గరకు ఉంటే అది మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ అర్థమవుతుంది. కాకపోతే మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో అర్థం కాదు, దాన్ని మనం 5 మినిట్స్కో 5 మినిట్స్ తీసుకుంటే మనకు ఈజీగా మనకు బ్యాండ్ ఏ విధంగా ఉంది, ట్రెండ్ డైరెక్షన్ కంటిన్యూషన్ ఉందా, ఏ విధంగా ఉందా అనేది మనకు లోయర్ బ్యాండ్, మిడిల్ బ్యాండ్, అప్పర్ బ్యాండ్లో ఆ బ్యాండ్ని బే చేసుకొని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ని ఒక వాల్యూమ్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే, మనం ఏడిఎక్స్ ద్వారా తీసుకోవచ్చు, అదేవిధంగా మనం బోలింజర్ బ్యాండ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇది సైడ్ వేస్, ఇది సైడ్ వేస్,
ఓకే. ఈ విధంగా మార్కెట్ సైడ్ వేస్‌ని కూడా ఈ ఇండికేటర్ మనం ప్రెడిక్ట్ చేస్తుంది చూడండి. బోలింజర్ బ్యాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బోలింజర్ బ్యాండ్. మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు కూడా ఈ బోలింజర్ బ్యాండ్ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా మనం ఎక్కడ ఎంట్రీ అంటే మనం ప్రైస్‌లో కూడా ఎంట్రీ తీసుకునేటప్పుడు ఈ బోలింజర్ బ్యాండ్ తీసుకోండి. చాలా మంది ఈ విషయం మర్చిపోతారు. మీరు బోలింజర్ బ్యాండ్ తీసుకోండి. దేంట్లో చేసినా కానీ పివోట్ పాయింట్స్ ఇంకేదో తీసుకున్నా కానీ ఇప్పుడు చూడండి ఇది సైడ్ వేస్. ఇక్కడ మీరు ఏదో ఎంట్రీ తీసుకుంటే చెప్పండి. ఇది సైడ్ వేసే, ఇది సైడ్ వేసే. ఎంత ఈజీగా ఇది మన బోలింజర్ బ్యాండ్ మనకు బైసెల్ సిగ్నల్స్తో పాటుగా ఈ విధంగా ఎంట్రీ ఎలాగ ఇస్తుందో మీరు చూసారు కదా. ఓకే. ఈ విధంగా మనము ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనము సూర్య బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం. మీకు ఈ ఇండికేటర్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను నా కామెంట్ రూపంలో చెప్పండి. మ్యాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేశాను. మన ఇండికేటర్ ఉంది కాబట్టి మనము బ్రదర్ మనకు ట్రేడింగ్ వ్యూలో ఈ బోలింజర్ బ్యాండ్ ఉంది, సూపర్ ట్రెండ్ ఉంది కదా అనుకుంటే మీరు ఈ బోలింజర్ బ్యాండ్ మనకు ట్రేడింగ్ వ్యూ ఉంది. కాకపోతే నేను ట్రేడింగ్ వ్యూ అనేది వాడకుండా ఓన్లీ ఇది ఒక్క ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవాలని నా ఉద్దేశం అంతే. ఇంకా మీరు మల్టిపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్కి వెళ్ళి మళ్ళీ మల్టిపుల్గా మీరు యాడ్ చేశారనుకోండి ఇలా మీకు ట్రేడింగ్ అంతా క్లమ్జీ ఉంటుంది. ఓ ట్రేడ్ చేయలేరు మీరు ఖచ్చితంగా. అదే ఇప్పుడు ఎంత ఎంత స్క్రీన్ పోతుందో మీరే చూడండి. అంత రిస్క్ ఎందుకు మనము ఒక ఇండికేటర్ ఒకటే ఇండికేటర్ దాదాపు అన్ని ప్రొవైడ్ చేస్తే మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఏ విధంగా తీసుకుంటాం, మార్కెట్ సైడ్ వేస్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది ఈ ఒక్క ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అందు గురించి నేను అన్ని ఇచ్చాను. ఓన్లీ 3-4 కూడా ఇవ్వచ్చు. కాకపోతే మన సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అన్ని దీంట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకుని ట్రేడ్ తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ వాడకూడదు అనేది నా నిర్ణయం. ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.